రైట్ రైట్. సంపత్రాజు గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి రేపటి నుంచి కొత్త మంత్రులు వారి శాఖల మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో పరుగులు పెట్టించే విధంగా పనిచేయబోతా ఉన్నారు అనుకోవచ్చా? సార్ ఇక్కడ ఒక విషయం అండి, గతంలో ఏమైందంటే ఏదైతే ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అంటే అందరికీ నీకు నాకు ముఖ్యమంత్రి, నీకు నాకు మంత్రి అనే సంగతి మర్చిపోయారండి. వాళ్ళు ఓన్లీ వైసీపీ కార్యకర్తలకు, వైసీపీకి ఉన్న 51% ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రం ముఖ్యమంత్రి మంత్రుల్లాగా ప్రవర్తించారు కాబట్టి ఈ విధమైన మ్యాండేట్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఉండే సమస్య లేదు. ఎటువంటి పరిస్థితుల్లో వెంకటేశ్వర రెడ్డి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రిగా, ప్రతి ఒక్కరికి మంత్రులు కానీ వీళ్ళందరూ పనిచేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పర్యావరణం గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ రాష్ట్రంలో దాదాపుగా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే 10 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద ఎక్కువ తీసుకుంటున్నాం. అదేదైనా ఉంటే క్యాపిటల్ ఫండింగ్ కి కానీ లేకపోతే గ్రీన్ ట్యాక్స్ అని మాత్రం తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ తమాషా ఏంటంటే గత 5 సంవత్సరాల్లో మనం ఏదైతే 10 రూపాయలు ఎక్సెస్ తీసుకుంటున్నామో ఆ క్యాపిటల్ జరగలేదు. ఏదైతే గ్రీన్ ట్యాక్స్ అని తీసుకొని చెట్లు వేస్తాం పుట్లేస్తాం అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఏ చెట్టు ఉండనీయకుండా ఉన్న చెట్లే నరికేసే పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా సమూల మార్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి శాఖని విచ్ఛిన్నం చేసి ప్రతి శాఖని భ్రష్టు పట్టించిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతి శాఖ ఇంపార్టెంట్ తీసుకుంది. ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రతి శాఖ కూడా ముఖ్యమైనదండి, ప్రతి శాఖ ముఖ్యమైనది. కాబట్టి ప్రతి శాఖ మీద ఈరోజు వాళ్ళు డిబేట్లు పెట్టుకోవాలి, వాళ్ళు ప్రతి శాఖ మీద మీటింగ్లు పెట్టుకోవాలి, ప్రజలకు కూడా తెలియజేయాలి. అదేవిధంగా రాష్ట్రాన్ని మాత్రం ఇందాక పెద్దలు సత్య గారు చెప్పినట్టు ఈ విధంగా సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా ఈ 5 సంవత్సరాలు మాత్రం పాలన ఉంటుందని చెప్పేసి మనం అయితే ఉంచుకోవచ్చు. విక్రమ్ గారు గత ప్రభుత్వానికి సంబంధించి ఒకటండి, వెంకటేశ్వర రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా పూర్తిగా. ఎందుకంటే వారు వాస్తవాలు మాట్లాడుతున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే వారి నాయకుడు మాట్లాడుతున్నా, అంటే వారి అధినాయకుడు మాట్లాడుతున్నా. వారి ఆలోచన విధానానికి అధినాయకుడు ఆలోచన విధానానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే వారు తప్పులు జరిగినాయని చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు, కానీ వారి అధినాయకుడు మాత్రం తప్పులు జరిగినాయనేటువంటి. విక్రమ్ గారు స్మాల్ అబ్జెక్షన్. విక్రమ్ గారు ఇక్కడ డిబేట్ లో ఎవరైతే వస్తారో వైసీపీ నుంచి వాళ్ళందరూ కూడా గతంలో కూడా గౌరవంగా మాట్లాడేవాళ్ళు. ఒక పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరు కూడా. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మంత్రులు ముఖ్యమంత్రి మాత్రం పేర్లు పెట్టుకోవడం పిల్లలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరూ గౌరవాలు ఇస్తారు కానీ గౌరవాలు అక్కడ తీసుకునే పెద్దలు లేరు అనేది మా బాధ. అంటే నా పాయింట్ ఒకటేనండి. ఫైనల్ గా నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిలో వారి కార్యకర్తల మార్పు తీసుకురావాలి. ఈ ఓటమి మన స్వయంకృతాపరాధం, మనం స్వయంగా తెచ్చుకున్నది. ఇందాక సత్య గారు చెప్పినట్టు ప్రజలు ఓడించారు, ప్రజలు హీరోలు, ప్రజలు ఎందుకు ఓడించారో మనం తెలుసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి అని ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించే విధంగా వీళ్ళందరూ కూడా ఆయనకి చెప్పాలి. ఆయన వీళ్ళకి చెప్తున్నాడు, వీళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు తప్ప వీళ్ళందరూ కలిసి ఆయన బ్రెయిన్ వాష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాలను తెలుసుకుంటే బాగుంటుందండి. నాకు ఇంకొక డౌట్ ఉంది విక్రమ్ గారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, టాయిలెట్స్ మీద పన్ను, రకరకాల పన్నులతో ప్రజల మీద విపరీతమైనటువంటి భారం పడింది. సో మరి ఇప్పుడు అవన్నీ కూడా తీసేసే పరిస్థితి ఉంటుందా? హేతుబద్ధీకరించాలి వాటిలన్నింటినీ కూడా. ఎక్కడ అవసరమో ఎక్కడ వేయాలి, అది తీసుకుని వచ్చినటువంటి ట్యాక్స్ దానికి ఉపయోగిస్తున్నారు. ఇందాక వారు చెప్పారు తెలుగుదేశం నాయకులు, గ్రీన్ ట్యాక్స్ వేస్తే దానికి వాడకుండా వేరే దానికి దారి మళ్లించారు. అట్లాగా ట్యాక్సెస్ అనేవి రేషనలైజ్ చేయాలండి. రేషనలైజ్ చేసి ప్రజల మీద భారం మోపకుండా ఉండే విధంగా చేస్తారు. అదంతా కూడా ఈ మార్పు అనేది ఒక రోజులో జరగదండి, స్లో ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. వాళ్ళే కదా శాఖలు కూడా కేటాయించింది, కొంత టైం అయితే పడుతుంది. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో అనేక రకాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. మార్పులు జరుగుతున్నాయంటే ఆయా ప్రభుత్వాల పొరపాట్ల వల్ల, గ్రహపాట్ల వల్ల ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోబట్టే మార్పులు జరుగుతాయి. అట్లానే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. 14 నుంచి 19 వరకు ఇదే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా పొరపాట్లు గ్రహపాట్లు జరగబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే అది పరివర్తన చెందకుండా ఎవరైనా సరే, ఇప్పుడు మేమైనా సరే, ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రజానాయకులైనా, ఏ పార్టీలైనా పరివర్తన జరగకుండా మళ్ళీ అధికారంలోకి ఎవరు రారు. అలా జరగకుండా వస్తారని ఎవరు అనుకోవద్దు. పరివర్తన జరిగితేనే అధికారంలోకి వస్తారు. అట్ ది సేమ్ మంచిగా పరిపాలిస్తేనే కొనసాగుతుంది ప్రభుత్వం, కొనసాగుతుంది. అంతేగాని ఇక్కడ
ఇక్కడ మనం డిబేట్ లోకి వచ్చి మనం మాట్లాడుతున్నామంటే ఎంతో కొంత ఎవరికి వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేసుకొని ఎవరికి వాళ్ళు జరగాల్సిన విషయాల గురించి మంచిగా చెప్పుకుంటే చర్చ జరుపుకుంటే గాని అవి ముందుకెళ్ళవు. ఇక్కడ మీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తప్పు చేశారు 100 సార్లు 200 సార్లు 5 ఏళ్ళు ఇదే చెప్పుకుంటూ పోతే మీరేం చేయరా? అయితే ఇక్కడ ఒక అంటున్నా. నేనేమంటానంటే ప్రతి ప్రభుత్వం పొరపాట్లు చేస్తేనే ప్రతి ప్రభుత్వం గ్రహపాట్లు చేస్తేనే ప్రభుత్వాలు మారుతాయి. అట్లానే కూటమి ప్రభుత్వం 14 నుంచి 19 వరకు ఉంది అంటే ఏ పొరపాట్లు చేయకుండానే ప్రజలు మారారంటారా? దానికి ఒక వంక దీనికి ఒక వంక ఉండదు. దేనికైనా సరే ప్రజలు హర్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు ఓటు ద్వారానే ఇస్తారు. అది ఈ ఎన్నికల ప్రామాణికం. ఈ ఎన్నికలు మేమేమనుకున్నాం, కౌంటింగ్ రోజు వరకు ప్రజలు మా వైపు ఉన్నారనుకున్నాం. ప్రజలు సైలెంట్ ఓటింగ్ చేశారు. ప్రజలు ఎంత విఘ్నులో చూడండి. అట్లానే మీరు కనుక పొరపాట్లు చేస్తే మీరేదో మాటలు చెబితే కాదు, పనులు చేయాలి. మాటలు చెబితే మీ వెనక ఉన్నట్టే ఉంటారు. మళ్ళీ 29లో ఏం చెప్పాలో అది చెప్తారు పొరపాట్లు కనుక చేస్తే. దయచేసి మీరు మంచి పరిపాలన ఇవ్వండి, ప్రజలకి మంచి పేరు తెచ్చుకోండి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు మంచి చేసినా వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అది నేను ఇవ్వాల్సిన. రాజు గారు అడగండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మనం కూడా చాలా డిబేట్లు మాట్లాడుకుందాం. ఎలక్షన్లకు దాదాపు 10 రోజుల ముందు కూడా మాట్లాడుకుందాం. అయితే నేనేమంటానంటే అది మీరు భ్రమపడ్డారు. ఎందుకంటే మేము అద్భుతాలు చేసాం, ప్రతి ఇంటిని కోటీశ్వరులు చేసాం, ప్రతి వ్యక్తిని కోటీశ్వరులు చేసాం, ప్రతి ఒక్కరికి లక్షాధికారులు చేసాం. మీరు భ్రమపడ్డారు. ఇప్పుడు వచ్చిన టైం మీ పార్టీ తరఫున మీరు వచ్చారు, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఏం చేస్తారో చెప్పండి అండి. అది అధికారం అయిపోయింది, మా అధికారం అయిపోయింది, మా పరిపాలన కాలం అయిపోయింది, మీ పరిపాలనకు వచ్చారు. మీరు అది చేశారు, మీరు ఇది చేశారు. దీని వల్ల వేస్ట్, టైం వేస్ట్, డిబేట్ టైం కూడా వేస్ట్. శాటిలైట్ ఛానల్, ఇంతమంది మేధావులు పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ సమయాన్ని వృధా చేసుకోవడం. కొత్త ప్రభుత్వాన్ని దీవిస్తున్నారా, చెప్పిస్తున్నారా? బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం. ఎటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము విమర్శించట్లేదు. ఆల్రెడీ ప్రజలు మ్యాండేట్ వచ్చింది, గత ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. మేమేం చెప్తున్నాం, మేము పరిపాలన ఏ విధంగా ఇస్తాం మీరే చూస్తారు. గత ప్రభుత్వం 2014 నుంచి 19 చేయగలిగామో ఒక్క నిమిషం చేసేవాడి. ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఎవరైనా తీసుకొచ్చింది వాళ్ళు అదే విధంగా కంటిన్యూ ప్రాసెస్ లో వెళ్తా ఉంటే అభివృద్ధి ఉంటుంది. కానీ ఈ రాష్ట్రానికి ఏంటంటే దరిద్రం, గత 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్న గొంగలు అక్కడ ఆగిపోవడం కాక ఇంకా ఘోరమైన పరిస్థితులు కలిగింది. కాబట్టి ఈ రోజు మీకు మాట్లాడండి. ఈసారి మీరు నిన్నటిది మాట్లాడటం వల్ల ఉపయోగమే లేదు. చెప్పనండి వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరే డిబేట్లలో చాలా సార్లు మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడేది నేను మాట్లాడట్లా. మీరేం మాట్లాడారు? సంక్షేమం పెద్ద ఎత్తున చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. దానికి కాదనేదేం లేదు. అయితే అభివృద్ధి మేము మాత్రం తట్టబట్టే లేదు, ఒక రాయి పెట్టలేదని మీరే చెప్పారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కూడా కావాలి, సంక్షేమం కాదు అని చెప్పి అనుకున్నారు. చూద్దాం, అవి రెండు పరుగులు పెడతాయి. మీరు ఎందుకు స్వాగతించట్లేదని అడుగుతా ఉన్నాం. ఇక్కడ మేము స్వాగతించట్లేదు. ఫస్టే చెప్పాను మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపితే స్వాగతించినట్ట లేకపోతే తిరస్కరించినట్ట? మీరు మంచి పని చేయమని చెప్తుంటే చెయ్యమని చెప్పేదాన్ని కూడా మీరు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారంటే అది మీ విజ్ఞప్తిగా ప్రభుత్వాన్ని మీరు దీవిస్తున్నారా, చెప్పిస్తున్నారా? కొత్త ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నేను దీవించడం చెప్పించడం కాదండి. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ప్రజలు ఓట్లేసి మ్యాండేట్ ఇచ్చారు, మరి దీవిస్తున్నాడా చెప్పిస్తున్నట్ట? అది మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలు దీవించినట్ట. ఇవి ఎవరైనా నేను దీవిస్తానో మీరు మమ్మల్ని దీవిస్తానో అధికారంలోకి రాం కదా. ప్రజలు దీవించాలి, ప్రజలు ఓటేసి మ్యాండేట్ ఇచ్చారు, మీరు పరిపాలించండి. సత్య గారు,
ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఇప్పుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసినటువంటి పనుల గురించి ప్రస్తావించొద్దు, మీరు పనులు చేయండి, గతానికి సంబంధించి తవ్వొద్దు అంటున్నారు. అంటే మీరు గతంలో ఇసుక మీద అదేవిధంగా మద్యానికి సంబంధించి అనేక రకాల అవకతవకలు జరిగినాయి, స్కాములు జరిగినాయి అని చెప్పేసి ఎన్నికల ముందు కూటమి నేతలు ఆరోపించారు. మరి ఇప్పుడు అవన్నీ కూడా వెలికి తీసే పరిస్థితి ఉంటుందా, లేకపోతే గతాన్ని వదిలేసి కొత్త ప్రభుత్వం కొత్తగా కొనసాగే పరిస్థితి ఉందా? అంటే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది డిబేట్లో మాట్లాడొద్దని, పని చేయొద్దని కాదు. బేసిక్ ఎందుకంటే ఇప్పుడు ఆ లిక్కర్ బ్రాండ్లు, జే బ్రాండ్లు తాగితే చట్టపరమైన పనులన్నీ చేయమని చెప్తున్నాను నేను. కొనుగోలు